ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు భూమి లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ప్రతి ఏడాది 12,000 రూపాయలు అందించనుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రంలో సుమారు 10 లక్షల మందికి ఈ పథకం కింద ప్రయోజనం దక్కనుంది. ఈ పథకం అమలు చేయడం ద్వారా ప్రభుత్వం పైన ఏటా 1,200 కోట్ల అదనపు భారం పడుతుంది. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రామాణికంగా తీసుకుంది ప్రభుత్వం. దీని ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. తెలంగాణలో 29 లక్షల మంది కూలీలకు వ్యవసాయ భూమి లేదని ప్రభుత్వం గుర్తించింది. భూమి లేని కూలీలు ఉపాధి హామీ పథకం కింద ఏడాదికి కనీసం 20 రోజుల పాటు కూలి పనికి వెళ్లినా వారికే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ మార్గదర్శకాలు జారీ చేసింది. ఏడాదికి 2 సార్లు ఈ పథకం కింద లబ్ధిదారులకు ప్రభుత్వం నగదును అందించనుంది. 2025 జనవరి 21 నుంచి 24 వరకు గ్రామాల్లో నిర్వహించే గ్రామ సభల్లో లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఈ సభల్లో ఈ జాబితాను చదివి వినిపిస్తారు. ఈ జాబితాపై గ్రామస్తుల నుంచి అభ్యంతరాలు ఉంటే చర్చిస్తారు. అభ్యంతరాలు లేని జాబితాను ఆమోదిస్తారు. అభ్యంతరాలు వచ్చినా వాటిని తిరిగి ఎంపీడీఓ పరిశీలించి గడువులోగా సమస్యను పరిష్కరిస్తారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కోసం జాబ్ కార్డ్, ఆధార్ కార్డుల్లో ఒకే రకమైన పేరుందా లేదా అనే విషయాన్ని కూడా అధికారులు పరిశీలిస్తారు. బ్యాంకు ఖాతాను పరిశీలిస్తారు. అయితే బ్యాంకు ఖాతాలు, ఆధార్ కార్డుల్లో తేడాలున్న వారు మార్పులు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అధికారుల సూచనతో ఇప్పటికే 4,99,495 మంది తమ ఆధార్ కార్డుల్లో సవరణలు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద మార్గదర్శకాలను ఓసారి పరిశీలిద్దాం. ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు కలిగి ఉండాలి. బ్యాంకు ఖాతా ఉండాలి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకంలో కనీసం 20 రోజులు పనిచేసి ఉండాలి. బ్యాంకు ఖాతాకు, ఆధార్కు లింక్ చేసి ఉండాలి. ధరణి పోర్టల్లో లబ్ధిదారుల పేరుతో భూమి ఉండకూడదు. గ్రామ పంచాయతీ తీర్మానం సమయంలో అభ్యంతరాలు ఉండొద్దు.